విమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా భారత్ అమ్మాయిలు బ్యాటింగ్ చేయనున్నారు. మార్పులేమీ లేకుండానే భారత్ బరిలో దిగుతోంది. నవీ ముంబైలో భారీ వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. వర్షం పడినప్పటికీ ఓవర్లేమీ కుదించలేదు. వరల్డ్ కప్ కోసం రెండు టీమ్స్ రెడీ అయ్యాయి. తొలిసారి వరల్డ్ కప్ టైటిల్ కోసం రెండు జట్లు ప్రయత్నిస్తున్నాయి. భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. చిరకాల స్వప్నం సాకారం కావాలని 140 కోట్ల మంది భారతీయులు కోరుతున్నారు. టీమిండియాకు విషెస్ చెబుతున్నారు. ఇక విమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, ముంబైలో వర్షం పడుతున్నప్పటికీ కూడా ఓవర్లేవి కుదించకుండానే మ్యాచ్ ను ప్రారంభించబోతున్నారు. మరి అక్కడ పిచ్ ఏ విధంగా సహకరించే అవకాశం ఉంది? ముందుగా మ్యాచ్ జరుగుతుందా లేదా అని భావించాం. నవీ ముంబై స్టేడియంలో కొద్దిసేపటి క్రితం వరకు కూడా వర్షం ఉండింది. పిచ్ పై మొత్తం కవర్లను కప్పి ఉంచారు. ఒకవేళ మ్యాచ్ జరుగుతుందా లేదా కనీసం 20 ఓవర్ల మ్యాచ్ అయినా ఆడించాలని చెప్పి కూడా భావించారు. కానీ ఒకసారిగా వర్షం తగ్గిపోయింది. వెదర్ కూడా పూర్తిగా మారిపోయింది. అక్కడ క్లౌడ్స్ కూడా రావడంతో కవర్స్ను తొలగించారు. పిచ్ను పరిశీలించినటువంటి ఎంపైర్లు ఓవర్లను కుదించకుండానే మ్యాచ్ జరపొచ్చు, 50 ఓవర్స్ మ్యాచ్ను కూడా జరపొచ్చు అని చెప్పడంతో టాస్కి వెళ్లారు. టాస్ విన్ అయినటువంటి సౌత్ ఆఫ్రికా బౌలింగ్ని తీసుకుంది. భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది. ఇన్ కేస్ వర్షం కనుక కంటిన్యూ ఉండి ఉంటే రేపు రిజర్వ్ డే కూడా ఉంది కాబట్టి రేపు మ్యాచ్ జరిపేవాళ్ళు. ఇన్ కేస్ రేపు కూడా వర్షం పడి ఉంటే చెరొక టీంకు విజేతగా ఇద్దరిని విజేతలుగా ప్రకటించేవాళ్ళు. కానీ లక్కీగా వర్షం తగ్గిపోవడంతో మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్ ఆధారంగా వర్షం అడ్డంకి ఉండకపోవచ్చు అని కూడా భావించారు కాబట్టి 50 ఓవర్స్ మ్యాచ్కి వెళ్ళారు. ఇక మ్యాచ్ జరిగేటటువంటి తీరుగా మనం చూస్తే అటు సౌత్ ఆఫ్రికా ఇప్పటివరకు ఫైనల్కు చేరుకోలేదు. ఫస్ట్ టైం ఫైనల్కు చేరుకుంది కాబట్టి ఖచ్చితంగా కప్ సాధించాలి, వరల్డ్ కప్ నెగ్గాలి అనేటటువంటి ఆశాభావంతో సౌత్ ఆఫ్రికా టీం ఉంది. ఇక విమెన్స్ టీం కూడా మన భారత టీం కూడా చూస్తే 2005లో ఒకసారి ఫైనల్కి వెళ్ళింది, 2017లో ఒకసారి ఫైనల్కి వెళ్ళి ఇంగ్లాండ్ చేతిలో కేవలం 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. సో ఈసారి మరోసారి ఫైనల్కు చేరినటువంటి టీమిండియా ఎలాగైనా ఖచ్చితంగా విజయం సాధించాలి అనేటటువంటి ధీమాతోనే ఉంది. ఈవెన్ టీమిండియా పర్ఫార్మెన్స్ని కూడా మనం చూస్తే అన్ని మ్యాచ్ల్లో కూడా చాలా హోరావరిగా తలపడ్డాయి. ఈ లీగ్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాతో వైజాగ్ వేదికగా ఓడిపోయినా కూడా ఆ రోజు గెలవాల్సినటువంటి మ్యాచ్ను చేజేతులా టీమిండియా కోల్పోయింది. సో ఈరోజు అలాంటి తప్పిదాలు ఏవి చేయకుండా సౌత్ ఆఫ్రికా పైన గెలవాలి, అదేవిధంగా వరల్డ్ కప్ టైటిల్ను సాధించాలి అని చెప్పి కూడా భారత్ భావిస్తుంది. ఇద్దరిలో ఎవరు నెగ్గినా కూడా ఫస్ట్ టైటిల్ వాళ్ళకు అవుతుంది. ఫస్ట్ టైం వరల్డ్ కప్ టైటిల్ సాధించడం కూడా అవుతుంది. ఇప్పటి వరకు విమెన్స్ వరల్డ్ కప్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆస్ట్రేలియా లేకపోతే ఇంగ్లాండ్ ఫైనల్ దాకా వచ్చేది. ఫర్ ద ఫస్ట్ టైం ఆస్ట్రేలియా కానీ ఇంగ్లాండ్ టీం లేకుండానే వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతోంది. సో అటు ఎవరు గెలిచినా కూడా చాలా హ్యాపీగానే ఎంటైర్ వరల్డ్ క్రికెట్ భావిస్తుంది. కానీ టీమిండియా ఖచ్చితంగా నెగ్గాలి అని చెప్పి కోట్లాది మంది భారతీయులు కూడా ఆశిస్తున్నారు. టీమిండియా విమెన్స్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత లాస్ట్ సెమీస్లో ఆస్ట్రేలియాపై ఆడినటువంటి తీరును కూడా మనం చూసాం. హిస్టారికల్ రికార్డును నమోదు చేసింది. ఇప్పటి వరకు హయ్యెస్ట్ టార్గెట్ను ఏ టీం కూడా చేస్ చేయలేదు. అలాంటి టార్గెట్ను భారత్ చాలా సునాయాసంగా చేస్ చేసింది. జమీమా రోడ్రిగ్స్ ఆడినటువంటి ఆట తీరును మనం చూసాం. 127 రన్స్తో నాట్అవుట్గా నిలిచి భారత్ను ఫైనల్కు చేర్చింది. సో ఇప్పుడు కూడా భారత్ అలాంటి తప్పిదాలు చేయకుండా ఉంటే వరల్డ్ కప్ టైటిల్ను ఈజీగా నెగ్గేటటువంటి అవకాశం ఉంది. ముందుగా భారత్ను టాప్ ఆర్డర్ కలవర పెడుతుంది. టాప్ ఆర్డర్లో స్మృతి మందన వికెట్ కనుక వెంటనే కోల్పోతే వెంటనే వికెట్స్ అవుతున్నాయి. ఆ తర్వాత హర్మన్ ప్రీత్ పైనే మొత్తం భారం పడుతుంది. మిడిల్ ఆర్డర్లో ఉన్నటువంటి దీప్తి శర్మ ఆశించినంత స్థాయిలో రాణించలేకపోతుంది. దాంతో భారత్ తక్కువ స్కోర్కి పరిమితం అవుతుంది. ముందుగా టాప్ ఆర్డర్ ఈరోజు ఖచ్చితంగా కుదురుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే వికెట్లు కోల్పోకుండా మంచి పార్ట్నర్షిప్, ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కనుక 100 రన్స్ వరకు మెయింటైన్ చేయగలిగితే ఆ తర్వాత స్మృతి మందన ఉంది, హర్మన్ ప్రీత్ కౌర్ ఉన్నారు, దీప్తి శర్మ ఉంది, మొన్న సెమీస్లో రాణించినటువంటి జమీమా రోడ్రిగ్స్ కూడా ఉంది. కాబట్టి మిడిల్ ఆర్డర్పై భారం లేకుండా ఉంటే ఆ భారీ స్కోర్ను చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు ఈజీగా 300-330 ప్లస్ స్కోర్ను సౌత్ ఆఫ్రికా పైన ఉంచగలిగితే మనకున్నటువంటి బౌలింగ్ ఆర్డర్ ప్రకారం సౌత్ ఆఫ్రికాని ఈజీగా కట్టడి చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇన్ కేస్ వెంటనే వికెట్లు కోల్పోయి 250 రన్స్ వరకు కనుక మనం చేయగలిగి 250 రన్స్కే కనుక పరిమితం అయితే సౌత్ ఆఫ్రికాకు అది సునాయాసమైనటువంటి టార్గెట్ అవుతుంది. సౌత్ ఆఫ్రికా గెలిచే అవకాశం కూడా ఉంటుంది.
ఈవెన్ వైజాగ్ స్టేడియం వేదికగా జరిగినటువంటి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాతో ఆడినటువంటి తీరు మనం చూస్తే కేవలం 160 రన్స్కే 7 వికెట్స్ కోల్పోయినటువంటి సౌత్ ఆఫ్రికా ఒక వికెట్ను తీయలేకపోయింది భారత్. ఆ ఒక్క వికెట్ విజయం దాకా వచ్చింది. సో మనం చూడొచ్చు సౌత్ ఆఫ్రికా కూడా అంత ఫామ్లో లేదు ఈసారి. కానీ సౌత్ ఆఫ్రికాను ఫైనల్కి చేరిందంటే అంత ఈజీగా టీమిండియా కూడా తీసుకోకూడదు. వాళ్ళు టాస్ గెలిచి మనకు బ్యాటింగ్ ఇచ్చారంటేనే అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి పిచ్ కండిషన్స్ పూర్తిగా మారిపోతాయి. సెకండ్ ఇన్నింగ్స్కు పూర్తిగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. చేజింగ్కే ఎక్కువగా అనుకూలిస్తాయి కాబట్టి వాళ్ళు చేజింగ్ వైపు మొగ్గు చూపారు సౌత్ ఆఫ్రికా. సో ఫస్ట్ మనం పిచ్ కండిషన్స్కి అనుకూలంగా వికెట్లు వెంటనే కోల్పోకుండా ఆరంభంలో దూకుడుగా ఆడుతూ పోతే మాత్రం ఈరోజు భారత్ మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. భారత్ దగ్గర ఉన్నటువంటి బ్యాటింగ్ ఆర్డర్తో ఈజీగా 330, 350 రన్స్ వరకు కనుక చేయగలిగితే ఈజీగా టీమిండియాకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రియా. రవి, అయితే సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచినప్పటికీ బౌలింగ్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? వర్షం కారణంగా పిచ్ ఎలా ఉంటుందోనన్న సందిగ్ధతతో బౌలింగ్ ఎంచుకున్నారా, లేదంటే బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ముందుగా బౌలింగ్ తోటి వెళ్ళబోతున్నారా? ముఖ్యంగా T20లో మనం చూస్తే టాస్ ఎవరు నెగ్గినా కూడా చేజింగ్ తీసుకుంటారు. అంటే ముందుగా ఒక టార్గెట్ మన ముందు ఉంటుంది, ఈజీగా కట్టడి చేయగలిగాం అనేటటువంటి ఉద్దేశంతో. కానీ వన్డేలోకి వచ్చినప్పుడు చాలామంది టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. నిలకడగా ఆడొచ్చు, ఆల్మోస్ట్ 50 ఓవర్ల వరకు ఫీల్డింగ్ చేసిన తర్వాత ఆ తర్వాత బ్యాటింగ్కి వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మాత్రం చూస్తే అక్కడ ఉన్నటువంటి కేవలం పిచ్ కండిషన్స్ ఆధారంగానే ఫీల్డింగ్ వైపు మొగ్గు చూపింది. ఇప్పుడు 50 ఓవర్స్ వాళ్ళు ఫీల్డింగ్ చేసిన తర్వాత బ్యాటింగ్కి వెళ్ళాలంటే ఇబ్బందికరం. కానీ కేవలం అక్కడ ఉన్నటువంటి పిచ్ కండిషన్స్ని బట్టే వాళ్ళు ఫీల్డింగ్ వైపు మొగ్గు చూపారు. వాళ్ళు ఈవెన్ ఎంటైర్ భారత్ ఆడినటువంటి లీగ్ మ్యాచెస్లో వాటన్నిటిని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని ఉంటారు. భారత్ టాప్ ఆర్డర్ని జరిగితే మిడిల్ ఆర్డర్ పూర్తిగా చేతులు ఎత్తేస్తుంది. మనం వాళ్ళను 200 రన్స్ వరకు కట్టడి చేయొచ్చు అని కూడా సౌత్ ఆఫ్రికా టీం, సౌత్ ఆఫ్రికా బౌలర్లు భావించి ఉంటారు. అందుకే ముందుగా వాళ్ళు ఫీల్డింగ్ వైపు మొగ్గు చూపారు. ఇప్పటిదాకా వర్షం పడి ఆగిపోయింది కాబట్టి పిచ్ చాలా నెమ్మదిగా ఉంటుంది. ఈవెన్ బ్యాట్ వరకు కూడా బాల్ వచ్చేటటువంటి అవకాశం ఉండదు. సో దాంతో ఈజీగా LBW దొరికే అవకాశం ఉంటుంది. ఈవెన్ బ్యాటర్స్ కూడా బలంగా కొట్టలేరు. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా అవుట్ఫీల్డ్ అంతా వెట్గా ఉంది కాబట్టి బంతి వేగంగా వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు. అంటే బౌండరీస్ వచ్చేటటువంటి ఛాన్స్ ఉండదు. ఇన్ కేస్ వెళ్తే సిక్సర్లైనా వెళ్ళాలి, లేకపోతే సింగిల్స్కే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. 2Ds 3Ds వచ్చేటటువంటి అవకాశం కూడా ఉండదు. ఎప్పుడైతే సుదీర్ఘంగా ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోతుందో అప్పటికి పిచ్ పూర్తిగా డ్రైగా మారుతుంది. అప్పుడు బాల్ ఈజీగా బౌన్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. టార్గెట్ ఒక 300 అయినా కూడా ఈజీగా చేసేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. సో వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకుని సౌత్ ఆఫ్రికా బౌలింగ్ వైపు మొగ్గు చూపింది ప్రియా. రవి, అయితే ఇప్పటికే వర్షం కారణంగా మ్యాచ్ 2 గంటల ఆలస్యమైంది. ఒకవేళ మ్యాచ్ ప్రారంభం అయిన తర్వాత మళ్ళీ వర్షం పడితే కనుక ఎలాంటి మార్పులు ఉండే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్గా టాస్ ముందు గనక ఒకవేళ వర్షం పడి అప్పటిదాకా కంటిన్యూగా వర్షం పడి టాస్ వేయకపోయి ఉంటే మాత్రం మ్యాచ్ను రేపటికి పోస్ట్పోన్ చేసేవాళ్ళు. రేపు రిజర్వ్ డే ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు ఆల్రెడీ టాస్ పడిపోయింది. సౌత్ ఆఫ్రికా బౌలింగ్ కూడా ఎంచుకుంది. మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత భారత్ బ్యాటింగ్ మధ్యలో గనక వర్షం పడితే పూర్తిగా మ్యాచ్ను ఆడేటటువంటి అవకాశం లేకపోతే రేపు రిజర్వ్ డే ఉంది కాబట్టి ఈరోజు మ్యాచ్ ఎక్కడి వరకు అయితే ఆగిపోయిందో రేపు అక్కడి నుంచి కంటిన్యూ చేస్తారు. ఫర్ సపోజ్ 11 ఓవర్స్ 12 ఓవర్స్ తర్వాత కనుక వర్షం పడితే ఆ 12th ఓవర్ నుంచే రేపు రిజర్వ్ డే ఉంది కాబట్టి కంటిన్యూ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ఇప్పుడు భారత్ బ్యాటింగ్కి వచ్చేలోపే కనుక వర్షం పడి మ్యాచ్కు అంతరాయం కనుక కలిగితే నెక్స్ట్ కంప్లీట్ ఇన్నింగ్స్ మొత్తాన్ని కూడా రేపు స్టార్ట్ చేస్తారు. అంటే టాస్ ఇదే కంటిన్యూ అవుతుంది కానీ మ్యాచ్ మాత్రం కంప్లీట్గా రేపు స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ వర్షాన్ని బట్టి చూసి ఓవర్లను కుదించే అవకాశం కూడా ఉంది. పూర్తిగా మ్యాచ్ను జరపలేనటువంటి పరిస్థితి ఉంటే మాత్రమే ఎక్కడి వరకు అయితే మ్యాచ్ ఆగిపోయిందో అక్కడి నుంచి మ్యాచ్ను రేపటికి షిఫ్ట్ చేస్తారు. కానీ మ్యాచ్ జరపొచ్చు, కాసేపు వెయిట్ చేసి చూడొచ్చు అనేటటువంటి పరిస్థితి కనుక ఉంటే ఓవర్లను కుదించి ఈ రోజుకే మ్యాచ్ను పూర్తి చేసే విధంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. రవి, అయితే వర్షం కారణంగా ఒకవేళ టీమిండియాలో ఇప్పుడు టాప్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది మనకి. ఒకవేళ వర్షం కారణంగా ఆటలో ఏదైనా తేడాలు కనిపిస్తే మిడిల్ ఆర్డర్ వరకు కూడా ఒకవేళ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటే మిడిల్ ఆర్డర్ ఎలా ఆడే అవకాశం ఉందంటారు? ముందుగా సౌత్ ఆఫ్రికా బౌలర్లు అటు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్తో పాటు మొన్న ఆస్ట్రేలియా పైన సెంచరీ చేసినటువంటి జెమిమా రోడ్రిగ్స్ను వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తారు. స్మృతి మందనాన్ని కూడా టార్గెట్ చేస్తారు. ఈ ముగ్గురే చాలా కీలకమైనటువంటి బ్యాటర్లు టీమిండియాలో. సో ముగ్గురులో ఏ ఒక్కరు వికెట్ కోల్పోయినా కూడా ఇద్దరిపైన భారం పడుతుంది.
స్మృతి మందన నుంచి మనము ప్రతిసారి పూర్తిస్థాయి ఇన్నింగ్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పటికే ఈసారి వరల్డ్ కప్లో తను 2 సెంచరీలు కూడా నమోదు చేసింది. కీలకమైనటువంటి సెమీఫైనల్ ఆస్ట్రేలియా మ్యాచ్లో కాస్త తడబడింది. సో ఈ ముగ్గురిని సౌత్ ఆఫ్రికా బౌలర్లు టార్గెట్ చేస్తారు కాబట్టి ఈ ముగ్గురు ఎక్కడా తడబడకుండా గతంలో చేసినటువంటి తప్పిదాలు ఏవి చేయకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా హర్మన్ప్రీత్ సింగ్ కనుక క్రీజ్లో నిలదొక్కున్నా లేకపోతే స్మృతి మందన క్రీజ్లో నిలదొక్కున్నా వాళ్ళు ఈజీగా సునాయాసంగా సెంచరీ చేస్తారు. హాఫ్ సెంచరీ వరకు వాళ్ళు కనుక నిలదొక్కుంటే ఈజీగా సెంచరీ వైపు వేగంగా ఆడతారు. స్మృతి మందన నుంచి మనం ప్రతిసారి చూస్తుంటాం తను ఎప్పుడైతే హాఫ్ సెంచరీ మార్కును దాటుకుందో సెంచరీని చాలా తక్కువ బంతుల్లోనే చేస్తుంది. తను గేమ్లో స్పీడ్ పెంచుతుంటుంది. సో హర్మన్ప్రీత్ కానీ లేకపోతే స్మృతి మందన అదేవిధంగా జమీమా రోడ్రిక్స్ వీళ్ళు కుదురుకొని ఆడితే ఈరోజు బిగ్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సౌత్ ఆఫ్రికా బౌలర్లు కూడా ఈ ముగ్గురినే టార్గెట్ చేస్తారు కాబట్టి ఈ ముగ్గురు కుదురుకొని ఒకవైపు వికెట్స్ పడుతున్నా కూడా వాళ్ళు మంచి స్టాండ్ ఇస్తూ ఆడగలిగితే మాత్రం ఈరోజు టీమిండియా నుంచి బిగ్ స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తాం. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.